హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పూజా బ్లాగ్స్. అందరు ఎట్లూరు? మంచిగా. నేను కూడా మంచిగా ఉన్నాను. ఇక తమ్నెల్ చూడంగానే అర్థమైపోయింది కదా, తులజా భవానీ టెంపుల్కి అండ్ షిరిడీకి వెళ్తున్నాం మహారాష్ట్రలో. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు నేను తిరుపతికి అంటే వేరే స్టేట్ దాటి తిరుపతికి వెళ్ళడం తప్ప ఇంకే స్టేట్కి వెళ్ళలేదు. చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ లాస్ట్కి డిసప్పాయింట్ అయినాను, మీకే అర్థమవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఇట్లా స్టార్ట్ కాగానే ఫ్యాన్లు కనబడుతున్నాయి అనమాట. ఎడ్ల బండ్లు కూడా కనబడ్డాయి కదా ఇందాక. చాలా మంచిగా అనిపించింది. ఎడ్ల బండి మీద చెరికేసుకొని పోతుర్రు. ఇట్లా ఫ్యాన్లు కనబడ్డాయి కదా, ఈ ఫ్యాన్లు ఏందబ్బా అని అనుకుంటున్నా. అంటే వెళ్తుంటే కనబడుతూనే ఉన్నాయి. అది ఎలక్ట్రానిక్ సప్లై చేస్తుంది అనమాట. జెయింట్ ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్ అంటారంట. నేను చెప్పింది కరెక్టా తప్ప కమెంట్స్లో చెప్పండి. ఇక మేము మహారాష్ట్ర ఎంటర్ అవ్వక ముందుకే ఇక హైవే మీద నుంచే స్టార్ట్. ఇక మొత్తం మహారాష్ట్ర మొత్తం కలర్స్తో నిండిపోయింది. ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇట్లా మనుషుల మీద, రోడ్ల మీద. ఎందుకు ఇట్లా చల్లుకుంటారు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిందంట మేము వెళ్ళే టైంకి. సో ఇక వాళ్ళ హ్యాపీనెస్ ఇక. సో మేమైతే పొద్దున 10 o'clockకి బయలుదేరినాం ఇంటి నుంచి బయలుదేరితే 3:30 or 4 అయింది వచ్చేవరకు. మాకైతే కుసన్ యాస్టక్ వచ్చింది. ఇదైతే ఒక్క లెక్క అయితే. షిరిడి అయితే ఇంకా అసలు చెప్తాను నేను లాస్ట్కి అది షిరిడి వీడియో వచ్చినప్పుడు. ఇక్కడ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు స్టాచ్యూ. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఈ స్టాచ్యూ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు తులజా భవానీ టెంపుల్ ఉంటుంది అనమాట. చూడండి రోడ్ అంతా ఎట్లుందో, కలర్స్తో నింపేసిరు మొత్తం. ఫైనలీ వచ్చేసినాం, ఫ్రెష్ అయినాం, రూమ్ కూడా తీసుకున్నాం. కానీ నాకు అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను గుడికి వెళ్ళలేకపోయినా. చాలా ఫీల్ అన్నాను అనమాట. మా మామ వాళ్ళు దర్శనం అయిపోగానే ఇక నన్ను తీసుకొని వచ్చిరు షాపింగ్ చేద్దాం అన్నట్టు. నేను బయట నుంచే నించొని చూసిన. నేను రూమ్లోనే ఉండే అనమాట. నేను మహారాష్ట్ర గలీలో నడుస్తున్నా. చూడండి మహారాష్ట్ర తులజా భవానీ ఎంత బాగుందో కలర్స్లల్లా బిల్డింగ్. నేను చాలా మిస్ అవుతున్నా అసలు. చాలా బాధపడి ఉండే లోపలికి, గుడి లోపలికి వెళ్ళలేదు అన్నట్టు. బట్ ఇక వెళ్ళొద్దు కదా. అండ్ ఎంత బాగుంది కదా. బయటకు వెళ్ళి ఇక చూసి అమ్మవారిని మనసులో మొక్కుకొని వెళ్ళినాను. ఇక దేనికైనా రాసి పెట్టి ఉండాలి. నేనైతే మహారాష్ట్ర గలీలలో నడుస్తున్నాను. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. బట్ కొంచెం బాధ. మా మామ అయితే లోపలికి వెళ్ళి వీడియో తీసిండు. నంది నుంచి వాటర్ వస్తాయి, ఇంకా చింతామణి రాయి ఉంటుంది కదా, దానికోసం నేను అది వీడియో తీసుకొని రామ్మని చెప్పాను. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫ్యామిలీతో లోపలికి వెళ్తాను నేను గుడి లోపలికి. అప్పుడు నేను బ్లాగ్ తీస్తాను. అండ్ ఇక్కడ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ శివుడు కనబడతాడు మనకి, ఇంకా చక్రం ఒకటి, దాన్ని ఏమంటారో నాకు సరిగా తెలియదు, సారీ. శివలింగం పక్కకే ఆర్ ఎదురుగా సిల్వర్ది మంచం ఉంటుంది అనేసి నేను కొన్ని వీడియోస్లో చూసిన. ఇక ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇంకా ఏంటంటే ఒక చింతమణి రాయి అని ఉంటుంది. శివాజీ మహారాజు కూడా యుద్ధంకి వెళ్ళే ముందర అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళాలా వద్దా, ఇక్కడ అన్ని క్వశ్చన్స్, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుండా అంట. నేను చాలా వీడియోస్లో చూసిన. అంత చాలా పవర్ఫుల్ అంట. మెయిన్ ఆ రాయి దగ్గరికి వెళ్దామని అనుకున్నా. నాకు ఇక కుదరలేదు, చాలా బాధపడినా. బట్ ఇట్స్ ఓకే, మనము ఇప్పుడు కాకపోతే తర్వాతకైనా వెళ్ళొచ్చు. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ అని నేను నమ్ముతాను. లోపలైతే అమ్మవారిని దర్శించుకున్నాము మా అమ్మ వాళ్ళు. మంచిగా ఉందంట, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరైతే వెళ్ళి దర్శించుకోండి. నేను నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా వీడియో తీస్తాను. అండ్ బయట మనకి ఇట్లా స్క్రీన్ల మీద అమ్మవారు కనబడతారనమాట. చూడండి, ఇదైతే చింతామణి రాయి. చూడండి, ఈ రాయి గురించి చెప్పిన నేనైతే. అండ్ ఇగో ఇట్లా స్క్రీన్ వేసి లోపలనే, గుడి లోపలనే అంట స్క్రీన్ వేసి పెట్టిరు. అమ్మవారు అయితే చాలా బాగున్నారు, చాలా పవర్ఫుల్ కూడా. చాలామంది వస్తున్నారు పబ్లిక్. ఇది గుడి టైమింగ్స్ అంటూ గూగుల్లో అయితే ఒకలాగా చూపెట్టింది. బట్ గుడి అయితే 2 గంటలు, ఇంకా 22 hours ఓపెన్ ఉంటుంది. ఇక్కడ నవరాత్రులు అయితే చాలా మంచి చేస్తారంట. ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారంట. అప్పుడైతే కొంచెం అవాయిడ్ చేయండి ఫ్యామిలీని తీసుకురావడం. ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కదా. తర్వాత పీస్ఫుల్గా వచ్చి అమ్మవారిని మొక్కుకోవచ్చు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకైతే అదృష్టమే, రోజు దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. ఇక మా వాళ్ళ దర్శనం అయిపోయింది. నేను దూరంకి వెళ్ళి అమ్మవారిని మొక్కేసుకున్న మనసులో. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చి మంచిగా వీడియో చేస్తాను. మీరు కూడా అందరూ దర్శించుకోండి. మా అత్తమ్మ ఇక షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. అవును, ఒకటి చెప్పడం మర్చిపోయినాను. ఇట్లా మనం తులజా భవానీ టెంపుల్కి ఎంటర్ అవుతుంటేనే వాళ్ళు పార్కింగ్ టికెట్ అని అంటారు. అవి తీసుకోకండి, ఎందుకంటే మనం గుడి దగ్గర ఇంకేం పార్క్ చేయము. ఇంకొకటి ఏంటంటే మనము రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం, గుడి దగ్గర పార్కింగ్ కాదు కదా. సో అట్లా స్కామ్ చేస్తారు. అండ్ పక్కనే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. మేము రూమ్ చూపెడతాం అని ఎంబడబడతారు. రూమ్ చూపెడతారు, ఏదో పిచ్చి రూమ్ చూపెట్టేసి ఇక
పైసలు ఎక్కువ వేపిస్తారు, ఇంకా అభిషేకం వీటికి అని టికెట్లు బుక్ చేపిస్తారు. కొంచెం అక్కడ స్కామ్లు అవుతున్నాయి చూసుకోండి. ఇక ఎంత స్పెషల్ టికెట్ అది ఇది అన్నా కూడా మనం మళ్ళీ ఫ్రీ దర్శనం టికెట్లనే పంపిస్తారంట. 3 floors ఉన్నాయంట. దూరంకి వెళ్ళి మొక్కొచ్చిరు మా వాళ్ళు అయితే. ఇక ఫస్ట్ టైం కదా తెలియక కొంచెం. అండ్ మేము తీసుకున్న రూమ్ ముందలైతే ఈ ఇల్లు ఉంది. ఎంత బాగుందంటే సూపర్ ఉండే. ఇక మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. చెక్-ఇన్ అయినప్పుడు నేను వీడియో తీయలే, ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నప్పుడు వీడియో తీస్తున్నాను. 4 beds ఇచ్చిర్రు, ఒక మిర్రర్ అండ్ ఒక బాల్కనీ. మనకి వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది, ఇంకా హాట్ వాటర్ ఉన్నాయి, అదొక ప్లస్ పాయింట్. మాకు ఈ రూమ్ అయితే ఒక 700లో ఇచ్చిర్రు. మంచిగా ఉంది రూమ్ అయితే. మేము ఈవినింగ్ వచ్చి పొద్దున్నే వెళ్ళిపోతున్నాము. 6 గంటలకు లేచి ఇక 6:30 కల్లా బయలుదేరినాము షిరిడికి. ఇక షిరిడికి వెళ్ళేటప్పుడు అయితే రోడ్లు మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. మ్యాప్స్ 3-4 రూట్స్ చూపెడుతుంది మ్యాప్లో. ఇక అయిపోయింది తులజాభవాని దర్శనం అయితే. వెళ్తున్నాము మొత్తం ఇక జిగ్జాగ్ రోడ్లు అనమాట. ఫుల్ ఎట్లనో చాలా డేంజర్ ఉంది రూట్ అయితే. సైకిల్ మీద వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను. చాలామంది సైకిల్ మీద వచ్చేటోళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఈ రోడ్లల్లో ఇట్లాంటి ట్రావెల్ చేయడం అంటే చాలా గ్రేటే. అండ్ మేమైతే ఇక షిరిడికి స్టార్ట్ అయినాము. 7కి అట్లా కార్లో స్టార్ట్ అయితే మా మామ ఓపికకు మెచ్చుకోవాలి నిజంగా. మాకు తులజాభవానికి అయితే మా ఇంటి నుంచి 6.5 hours పట్టింది, 278 kilometers. అండ్ షిరిడికి అయితే ఇంకా చాలానే తిరిగినాము. రూట్ తెలియక మస్తు కన్ఫ్యూజ్ అయినాం. పొద్దున్న వెళ్తే ఆడికి వెళ్ళే వరకు సాయంత్రం అయిందనమాట. 3 routes ఉన్నాయి గూగుల్ మ్యాప్లో. ఇక్కడ ఇక మేము ఒక దగ్గర ఆగి అడిగినాము ఒక పర్సన్ని, అంకుల్ని. సో ఇట్లా వెళ్తే దగ్గర అవుతుంది అన్నాడు. ఊర్లలోకి వెళ్ళి పోయినాము. మొత్తం మంచిగానే ఉండే, పొలాలు గిలాలు అంతా బాగానే ఉండే. బట్ మేము వెళ్ళిన నుంచి స్టార్ట్ అయిన నుంచి అయితే మొత్తం రోడ్ల మీద లారీలు ఎక్కువ ఉన్నాయి, పబ్లిక్ తక్కువ ఉన్నారు. బట్ లారీలు కార్లు కొంచెం, లారీలు అయితే ఎక్కువ, కార్లు అయితే అంత తక్కువ కనబడ్డాయి. బట్ మేము మధ్యలో ఒక దగ్గర ఆపినాము. మొత్తము మహారాష్ట్ర మొత్తం కందికాయలు ఇంకా షుగర్ కేనే. ఇక మొత్తం ఒక దగ్గర ఆపి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇక నేను అక్కడ షుగర్ కేన్స్ దగ్గర మంచిగా వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక ఒక్క దగ్గర ఆగినాం చూసుకోండి. షిరిడికి పోయేటప్పుడు గంట అయితే ఇక పోతాం రా నాయనా అని అనుకున్నా. గుడికాడికి ఫుల్ ట్రాఫిక్ జాము, 2 గంటలు ఆడనే స్టక్ అయిపోయినాము. మా కాడ ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా చూడండి అక్కడి నుంచి ఈ రూట్లకెళ్ళి వస్తురు. అంత పిచ్చిలేసింది పబ్లిక్ అయితే. అసలు ఏం చేస్తుర్రో ఏమో పోలీసు వాళ్ళు కానీ, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కొంచెం అక్కడ చూసుకోండి ఎక్కడ మనకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇంకా నార్మల్ జనాలే వచ్చి ఇక క్లియర్ అవుట్ చేసారు కాబట్టి మేము వెళ్ళినాం, లేకపోతే కష్టమవుతుండే. అండ్ ఇక మనకి పార్కింగ్ ప్లేస్ దగ్గరనే కొంతమంది జనాలు ఉంటారు కదా, రూమ్స్ కావాలా అన్నట్టు వాళ్ళే చూపెట్టారు. మాకు 800 పడ్డది ఈ రూమ్ అయితే. 4 beds ఉన్నాయి, బాగానే ఉంది, పర్లేదు, ఉండొచ్చు. బట్ షిరిడీలో అయితే చాలా స్కామ్స్ అయితే. నేనైతే ఈసారి అయితే రూమ్లో లేను, బయటకు వచ్చి కూర్చున్నాను. అండ్ షిరిడీలో అయితే చాలా స్కామ్స్ అయితే, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తాను ఒక్కొక్కటి. ఇక్కడికి వస్తే మాత్రం ప్రసాదం అస్సలు మర్చిపోకండి. పేడ, దూద్ పేడ, ఇంకా కలాకాన్, అబ్బా టేస్ట్ ఏమైనా ఉంటుందా. సోలాపూర్ చెప్పులు షాపింగ్ మంచి చేసిన నేనైతే. బట్ కొన్నే చూపెట్టిన లాస్ట్కి, ఎందుకంటే లగేజ్లో ఉండే. దర్శనం వాళ్ళైతే దర్శనం చేసుకుంటారు లైన్లో ఉండి. అక్కడనే ఫ్రీ అన్నదానం కూడా ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. గుడికి కొంచెం దూరంలో ఉంటుంది. మా వాళ్ళు అయితే దర్శనం వచ్చే లోపల నేను మొత్తం ఒక 2-3 రౌండ్లు తిరిగిన. అప్పుడే నాకు అందులో ఉన్న చాలా స్కామ్స్ బయట పడ్డాయి. సో ఫోటో దించుతా అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒక ఇట్లా పేపర్ పట్టుకొని వచ్చి వాళ్ళు ఒకటి దించుతా అని చెప్పి 15 దిగిపించుకొని మనతోని చాలా పైసలు లాగానికి ట్రై చేస్తారు. బట్ ఇవ్వకండి. ఫోన్లో ఏదో డివైస్ పెట్టి, పెన్ డ్రైవ్ లాంటిది పెట్టి ఫొటోస్ ఎక్కిస్తామని అంటారు. అట్లా కూడా ఇవ్వకండి, స్కామ్స్ అవుతున్నాయి. అండ్ మేమైతే ఈమెయిల్కి పంపమంటే వాళ్ళు పంపలేరు. బట్ మాకు వద్దు, ఒక ఫోటో చాలనేసి అనుకున్నాం. ఫోన్లో కూడా ఫొటోస్ ఏం అవసరం లేదని చెప్పినాను. అండ్ మా గుడి ఎదురుగానే మనకి లడ్డూలు ఉంటాయన్నమాట. 20 రూపీస్కి 2 వస్తాయి, తీసుకోండి. అది కూడా బాగానే ఉన్నాయి లడ్డూలు, తీసుకున్నాం. టేస్ట్ కూడా వేసిన నేను, బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే షాప్లల్లో రేట్లు ఎక్కువ చెప్తారు, బయటకు వస్తే ఇంకొక రేట్ ఉంటుంది. చూసుకోండి. మేమైతే ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేసినాము. మేము మా లాంగ్వేజ్లో తెలుగులో మాట్లాడుకుంటుంటే ఆయన తెలుగు రానట్టే చేసిండు. బట్ లాస్ట్కి చూస్తే ఆయనకు తెలుగు వచ్చు. అమ్మ మీ ఆంధ్ర వాళ్ళు ఫుల్ హుషారోళ్ళు, పైసలు జమ చేసుకుంటారు అనేసి అంటుండు. ఆంధ్ర నైహే తెలంగాణ అని అంటే కష్టపడతాం అది అనేసి మా వాళ్ళు డైలాగ్ వేసారు. సో ఇక మనము వాళ్ళకి తెలుగు రాదనుకుంటాం కానీ మ్యాక్సిమం అందరికి వస్తుంది తెలుగు. జాగ్రత్తగా ఉండండి. మనం ఏదో మాట్లాడేస్తే బుక్ అయిపోతాం ఆడ లాస్ట్కి. ఇంకా ఏంటంటే షాపింగ్ బాగానే చేసినాము. ఫుడ్కి అయితే తినడానికి వచ్చినాం.
ఇక్కడ నేను ఈ సాయిబాబా ప్రసాదం ఫ్రీయే వచ్చేయచ్చు. కొంచెం గుడి నుంచి డిస్టెన్స్ ఉంటుంది. ఆటోస్ మనకు అవైలబుల్ ఉంటాయి. 10 రూపీస్కి వచ్చేయచ్చు. వాళ్ళు గుడికాడ నుంచి ఆటోస్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ నుంచి గుడికాడికి కూడా ఉంటాయి. ఈయననే ఒరిజినల్ ఫోటో సాయిబాబాదంట. మేమైతే టికెట్ తీసుకొని లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది. ఇక అయితే లోపలికి వెళ్ళిపోయినాం. ఫుల్ ఇక తిరుపతిలో ఇట్లా చూడంగానే ఎట్లా అనిపించింది అంటే, తిరుపతిలో మొత్తం ఇట్లా వేసి తీసుకుపోతారు కదా, బట్ ఒక్కటే నాకు నచ్చింది ఏంటంటే కొంచెం ప్లేట్లు క్లీన్గా లేవు. ఒప్పుకుంటా, ఇంతమందికి క్లీన్గా పెట్టాలంటే కొంచెం కష్టమే, బట్ ట్రై చేయొచ్చు. అదొకటే కష్టం. కొంచెం వాటర్తో ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని తుడిచి తినండి. ఫుడ్ అయితే ఎట్లుంటుందో అని భయపడ్డా, కానీ ఫుడ్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. సాంబార్ రైస్, ఇంకా 2 టైప్ ఆఫ్ కర్రీస్, ఒక స్వీట్, చపాతీ, సాల్ట్ కూడా ఇచ్చారు పక్కకి. బొబ్బర్ల కూర, సాంబార్ రైస్ అండ్ ఇది మర్చిపోయినా, సారీ. అంతే. అది వంకాయ ఆలుగడ్డ అనుకుంటా, చోలే అండ్ ఆలుగడ్డ ఆ కర్రీ. సూపర్ ఉంది టేస్ట్ అయితే. సాంబార్ అయితే సూపర్ ఉండే. అన్నీ మంచిగా టేస్ట్ బాగుంది. ఫుడ్కి అయితే అసలు మైనసే లేదు. 5కి 5 ఇచ్చేస్తాను నేను. ఈ షిరిడీలో ఫుడ్ ప్లేస్ ఫ్రీ ఫుడ్ది నేను డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ పెడతాను. మీరు కూడా వెళ్ళి షిరిడీ దర్శనం చేసుకున్నాక ఇక్కడ వచ్చి తినచ్చు. పబ్లిక్ అయితే లేరు, చాలా ఫ్రీగానే ఉంది, మనం తినేయచ్చు. ఇంకా ఈ సాయిబాబా ప్రసాదంకి అయితే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to 10 వరకు పెడతారంట. ఈ గ్యాప్లో తినేసేయండి. అండ్ తిన్నాగానే మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఒక శివాజీ మహారాజ్ గురించి ఇట్లా పైన ఎగ్జిబిషన్ ఉంటుంది, వెళ్ళండి అని అంటారు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెళ్తే మనం ఫ్రీ అనుకొని వెళ్తాం. ఆడ ఒక 10 రూపీస్ టికెట్ ఉంటుంది, బట్ వెళ్ళండి. అంత దూరం వెళ్ళి చూడకపోతే ఎట్లా. 10 రూపీస్ టికెట్ ఫర్ ఈచ్ పర్సన్. అండ్ వెళ్ళినాం, చూసినాం, మంచిగా ఉండే. అక్కడ లోపల వీడియోస్ ఆర్ ఫొటోస్ అలౌ లేవు. వెళ్ళంగానే ఇట్లా యూ షేప్లో బొట్టు పెట్టిర్రు. ఇక ఇట్లా జిజామాత పెట్టుకుంటుంది కదా, శివాజీ వాళ్ళ మమ్మీ, శివాజీ వాళ్ళ అమ్మగారు. సో ఇక చాలా మంచిగా ఉండే ఎగ్జిబిషన్. మేము లోపల కెమెరాస్, ఫొటోస్ అలౌ లేవు. తినేసి అయితే మంచిగా వెళ్తున్నాం. ఇప్పుడైతే అమ్మ జర కడుపులో చల్లబడ్డది. ఫుల్ ఆకలే ఉండే. వీళ్ళ కోసం వెయిట్ చేసి తులజాభవాని కాడనైనా షిరిడీ కాడనైనా ఫుల్ టైం పట్టింది వీళ్ళకి దర్శనంకి. ఇక దూరంకి వెళ్ళి చాలా మంది వస్తారు కదా, సో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఆటోలో వెళ్ళినాము, ఇంటి వరకు వెళ్ళిపోయినాము. అక్కడ ఒక పక్కనే ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడ ఈ స్టాచ్యూ మీకు చూడంగానే కనబడిపోతుంది షిరిడీలో. ఇది కూడా టైమింగ్స్ మార్నింగ్ 9 to 9:30 or 10 వరకు ఉంటుంది, ఓపెనే ఉంటుంది. ఇక నేను అక్కడ ఉన్న రోజులు నేను రెడీ అవ్వలే, ఫుల్ డిసప్పాయింట్లు ఉండే కదా. లాస్ట్ డే అని రెడీ అయినాను. ఇక ఆ రోజే అనుకోకుండా ఫోటో దిగినాం అనమాట. ఒక ఇట్లా పాంప్లెట్ లాగా ఇస్తారు కదా, లైక్ ఒక హార్డ్ కాపీ లాగా. సో ఆ రోజు దిగిన నేను మా వాళ్ళు దర్శనం చేసుకునే వరకు నేను ఇక్కడనే పార్క్లో కూర్చొని ఉన్నాను అనమాట. ఫ్రీ ఎంట్రీ, పైసలు ఏం లేవు. ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఒక ఆంధ్ర అమ్మాయి పరిచయం అయింది. చాలా టైంపాస్ అయిపోయింది. నాకు అసలు థాట్ రాలే ఏమని వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడదామని. అక్కడ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకొని ఉందిగా, ఫోన్ మాట్లాడుతుంది ఆ బెంచ్ మీద ఆమెని. నేనైతే ఇక మా మామ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను బయటకు అయితే వెళ్తున్నాను. చాలా చెప్పేటివి ఉన్నాయి, బట్ ఇంత లాంగ్ అయిపోయింది ఆ వీడియో. దర్శనం అయితే మంచిగా అయింది. ఆ అమ్మాయితో కూడా చాలాసేపు మాట్లాడినా, మంచిగా అనిపించింది. నేను ఎట్లా ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టిందంటే, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడుతుంటే సాంగ్స్ విని, నేను పెట్టే సాంగ్స్ విని అట్లా గుర్తుపట్టింది అనమాట. ఇక దర్శనం అయిపోగానే మళ్ళీ సాయిబాబా ప్రసాదం దగ్గర వెళ్ళి తినేసి స్టార్ట్ అయితే అయిపోయినాం ఇంటికి. హ్యాపీ యానివర్సరీ మామాత. ఇక ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వేరే దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాం. నాసిక్, త్రయంబకేశ్వర్ సైడు ఇంకా చాలా ప్లేసులు తిరుగుదాం అనుకున్నాం. శని శంకపూర్ కూడా అక్కడే ఉంటుంది, శనిదేవుడి గుడి షిరిడి దగ్గరనే. వెళ్తే అది కూడా దర్శనం చేసుకోండి. బట్ ఇక నా వల్లనే ప్లాన్ క్యాన్సిల్ అయింది. మా అత్త మా మామ యానివర్సరీ రోజు షిరిడిలో ఉండాలని చెప్పి అట్లా అనుకున్నారు. సో అక్కడికి వెళ్ళేసి వచ్చినాము. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఒక రూట్ నుంచి వెళ్ళినాము. ఫుల్ రోడ్ ఖాళీగా ఉంది. అండ్ కొండలు, చెరువులు, నది, గోదావరి నది కూడా కనబడ్డది. గూగుల్లో చూసిన, అంటే ఏం నదో అని. చాలా బాగుంది. అండ్ ఇంకేందంటే మేము అక్కడ టిఫిన్ చేద్దామని వెళ్ళినాము షిరిడి దగ్గర. వెళ్ళినప్పుడు అక్కడ వాడు ఒక్క పూరి ప్లేట్ 110 అంట. మేము అడిగితే వాడు చెప్పలేడు. తర్వాతకి అప్పటికైనా నేను భయ్యా కిतना రేట్ అని అంటే 110 తుమ్కో డిస్కౌంట్ దేతా 90 రూపీస్ అని అన్నాడు ఒక ప్లేట్. అంత పెట్టి మనం ఏడ తింటాము, నలుగురికే 40 అయిపోతుంది. సో ఎక్కడైనా ఏమైనా కొనేటప్పుడు, తినేటప్పుడు అడిగి తినండి. అండ్ బయట షాపింగ్ చేయండి, షాప్స్లో కాకుండా. వెళ్ళేటప్పుడు అయితే మాకు ఒక రూట్లో ప్యాక్ అయిపోయిందనమాట. మొత్తం ఒక విలేజ్ నుంచి వెళ్తున్నాము. అసలు ముందల చీకటి, వెనకాల చీకటి, అసలు లైట్లే లేవు. హైవే మీద కూడా మహారాష్ట్రలో అసలు లైట్లే లేవు.
ఇట్లా బయట పడ్డం రా హైవే మీద అనుకున్నప్పుడు లైట్లు లేవప్ప, ఎంత భయమైందో ఆ రూట్ మొత్తం. అసలు చాలా భయమైందనమాట. నేనైతే హనుమాన్ చాలీసా పెట్టుకొని కూర్చున్నా. ఇక మా జైరాబాద్కి రాగానే, తెలంగాణలోకి ఎంటర్ రాగానే ఒక దగ్గర ఆగి బిర్యానీ తిన్నాం, వెజ్ బిర్యానీ. చాలా టేస్టీ అనిపించింది నాకు వెజ్ బిర్యానీ కూడా, అంత ఆకలి మీద ఉండి. సో తినేసి బయట అయితే వాకింగ్ చేస్తున్నాం. తినంగానే ఒక 10 minutes వాకింగ్ చేయాలి కానీ ఆ ఊర్లో మాత్రం ఒక 2 గంటల ప్రయాణము. మొత్తం చీకటి, ముందల చీకటి, వెనకాల చీకటి. అండ్ లారీలు ఎక్కడ చూసినా లారీలే, అడ్డం అడ్డం. ఒకటే రోడ్, మళ్ళీ సింగిల్ రోడ్, చిన్నగా ఉంది. చాలా భయమైంది. ఆ డ్రైవింగ్ మా మామ అయితే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసిండు. ఆయన ఓపికకి చాలా మెచ్చుకోవాలి. అండ్ చాలా ఎంజాయ్ చేసినాం. చాలా అర్థమైందనమాట బయటికి పోతే చాలా స్కామ్స్ ఉంటాయని. చూసి ఏమైనా కొనేటప్పుడు తినేటప్పుడు ఆలోచించి అడిగి తినండి. మేమైతే షాపింగ్ ఇవి చేసినాం. మా అమ్మమ్మకి 2 శారీస్ తీసుకున్నాడు మా మామ. నేను మా చెల్లె వాళ్ళకి బ్యాగ్స్ తీసుకున్నా. శివాజీ మహారాజ్వి స్టాచ్యూ నేను తీసుకున్నాను, మా మామ కూడా తీసుకుండు. ఇంకా చాలా తీసుకున్నాం కానీ బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు. అవి లగేజ్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అండ్ ఇక్కడ శివుడు బొమ్మ, ఇంకా నంది బొమ్మ తీసుకున్నాం అనమాట. షాప్లో అయితే 200 అట్లా అన్నాడు. ఇంకెక్కువనే చెప్తే మేము తగ్గించుకున్నాం. బట్ బయట 100 రూపీస్కి ఇచ్చేసిండు. ఈ ఫోటో అయితే ఇక్కడ స్కామ్స్ అయితే చూసుకోండి. అండ్ అన్ని దగ్గర స్కామ్లు అయితే జాగ్రత్తగా ఉండండి. మేము ఇక ఇంటికి వచ్చేవరకు రాత్రి మా నాయనమ్మని డ్రాప్ చేసి వచ్చినాం. సో 2:30 అట్లా అయిపోయింది. మార్నింగ్ లేవగానే మా మామ వాళ్ళు ఇక క్లీన్ చేసేస్తారు. ఇక పొట్టి బుడంకాయ వచ్చేసింది అనమాట లడ్డుగాడు. మహేష్ బాబు హెయిర్ స్టైల్ మొత్తం చూడండి. లాస్ట్లో దాన్ని ఇప్పుడు కటింగ్ చేయించారు, అది లాస్ట్లో వేస్తాను చూడండి. సిసంద్రి అఖిల్ అయిపోతాడు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలుసు చాలా లెంత్ అయిపోయింది బట్ చాలా చెప్పేటివి ఉండే, ఇంకా చెప్పలేదు వీడియోలో. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో పూజా వ్లాగ్స్. కటింగ్ చేసుకుంటూ మహేష్ బాబు నుంచి సిసంద్రి అఖిల్ అయిపోయింది మొత్తం. లడ్డు చూడు ఇక్కడ, సిసంద్రి అఖిల్. నిన్న నైట్ 2 అయింది, ఇంటికి వచ్చేవరకు. లడ్డు పూజ చాలు ఒకసారి, పూజను మంచిగా. వీడియో ఆన్లైన్ అప్పుడు కిస్ ఇచ్చింది, ప్రేమ అంటే ఇస్తలేదు, అన్ని కథలు పడుతుంది అనమాట. సో దీని క్యూట్ థింగ్స్ అన్ని క్యాప్చర్ చేసిన, అందుకే వీడియో పెడుతున్నా. సో గాయస్ బాయ్, అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా.